హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగాల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ స్వర్ణ గ్రామ వార్డు శాఖకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వచ్చే నెల నుంచి 3 అంచెల అధికారుల వ్యవస్థ అమల్లోకి రానుంది. ఈ మేరకు ప్రభుత్వం స్వర్ణ గ్రామ వార్డు కార్యాలయాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ఈ కొత్త వ్యవస్థను తీసుకురావడం జరిగింది. జనాభాను బట్టి గ్రామ వార్డు కార్యాలయాలను 3 రకాలుగా విభజించారు. ప్రతి కార్యాలయంలో 6, 7 లేదా 8 మంది ఉద్యోగులు ఉంటారు. జిల్లా, మున్సిపల్, మండల స్థాయిలో ప్రత్యేక అధికారులు ఈ ఉద్యోగుల పనిని పర్యవేక్షించడానికి, పరిపాలనను చక్కదిద్దడానికి నియమించారు. ఇక అలాగే జిల్లా కేంద్రాల్లో శాశ్వత అధికారులను నియమించే ప్రక్రియ కూడా కొనసాగుతోంది. రాష్ట్రంలోని 123 మున్సిపల్ కార్పొరేషన్లలో, నగర పంచాయతీల్లోనూ స్వర్ణ వార్డు కార్యాలయాల పర్యవేక్షణకు అధికారులు వస్తున్నారు. డిప్యూటేషన్పై పురపాలక శాఖ నుంచి అదనపు కమిషనర్ స్థాయి అధికారులను కూడా తీసుకున్నారు. ఇక అలాగే మండల స్థాయిలో 660 మంది పర్యవేక్షణ అధికారులను నియమించాల్సి ఉండగా ఇప్పటికే 610 మంది బాధ్యతలు స్వీకరించారు. మిగిలిన 50 మంది కోసం పంచాయతీ రాజ్ శాఖకు లేఖ రాశారు. ఈ మండల స్థాయి అధికారుల కోసం డిప్యూటీ ఎంపీడీఓలను డిప్యూటేషన్పై తీసుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల అధికారులను నియమించగా మిగిలిన చోట్ల నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఫిబ్రవరి 15 నుంచి ఈ 3 అంచెల అధికారుల వ్యవస్థ పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయాల్లో పాడైపోయిన కంప్యూటర్లు, ప్రింటర్లు, యూపీఎస్లను మార్చిస్తున్నారు. ఈ మేరకు కొత్త వాటి కోసం ప్రభుత్వం 22 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తోంది. ఇప్పటికే వర్క్ ఆర్డర్లు కూడా ఇచ్చారు. మార్చి మొదటి వారం నాటికి కొత్త పరికరాలు కార్యాలయాలకు రానున్నాయి. అలాగే ప్రతి కార్యాలయానికి ఇంటర్నెట్ సదుపాయం కల్పించడానికి ప్రభుత్వం నెలకు 1000 రూపాయల చొప్పున కేటాయించనుంది. ఇక ఈ చర్యల వల్ల ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని భావిస్తున్నారు. అలాగే స్వర్ణ వార్డు శాఖల్లో అదనంగా ఉన్న ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వీరందరినీ దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న గ్రేడ్ 3 ఈవో పోస్టులను భర్తీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు దేవాదాయ శాఖ కార్యదర్శి ఒక మెమో జారీ చేశారు. ఈ అదనపు ఉద్యోగులను దేవాదాయ శాఖలో విలీనం చేసి గ్రేడ్ 3 ఈవోలుగా నియమించే అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. ఇక అలాగే దీనికి సంబంధించి విధి విధానాలను రూపొందించాలని దేవాదాయ కమిషనర్ను కూడా కోరారు. దేవాదాయ కమిషనర్ కార్యాలయంలో 20 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. స్వర్ణ వార్డు శాఖలకు చెందిన ఉద్యోగులను ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్లోకి తీసుకుంటే పనులు వేగంగా పూర్తవుతాయని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ చర్యల ద్వారా దేవాదాయ శాఖలో ఉద్యోగుల కొరత తీరడంతో పాటు పరిపాలనలో వేగవంతం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.